సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెల 5వ తారీఖు లగాయితూ అక్టోబర్ 11వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మిథున రాశి యందు సంచరిస్తూ ఉండగా, సింహరాశి యందు కేతువు, కన్యారాశి యందు రవి శుక్రులు, తులారాశి యందు కుజబుధులు, అలాగే కుంభరాశి యందు రాహువు, మీనరాశి యందు వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే చంద్రుడు ఈ వారంలో కుంభము, మీనము, మేషము, వృషభ రాశులు యందు సంచరించబోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. 6వ స్థానమందు రవిగ్రహం యోగిస్తూ ఉన్నారు, లాభస్థానమందు రాహుగ్రహం యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నది. 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు మేషరాశి వారిని ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి. ప్రధానమైనటువంటి ఇబ్బంది వ్యయస్థానమందు ఉన్నటువంటి వక్రించినటువంటి శనేశ్వరుడు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. అలాగే భృగు షట్కము అనేటువంటి శుక్రుని యొక్క షష్టభావ స్థితి కూడా ఈ వారంలో కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆర్థిక పరమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే రవి రాహుగ్రహాల తాలూకు అనుకూల్యతల వల్ల అటు ఆర్థిక ఇబ్బందులకి అనారోగ్య సమస్యలకి ఈ వారం అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి శత్రు బాధలు, రుణ బాధలు, రోగ బాధల మీద ఎవరైతే ఈ మేషరాశి వారు కొంత ఎక్కువగా వాటిని తగ్గించుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం అనేటువంటిది ఫలించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే స్త్రీల వల్ల సమస్యలు, అది మన తోబుట్టువుల దగ్గర నుండి, భార్య దగ్గర నుండి, తల్లిగారి దగ్గర నుండి ఎవరైనా సరే, ఇంట్లో కానీ బయట కానీ స్త్రీలతో అనేక రకాలైనటువంటి మాట పట్టింపులు సమస్యాత్మకంగా కొంత ఈ వారం ఉండబోతూ ఉన్నది. అంతేకాక మీరు చెప్పినటువంటి మాట ఏదైతే ఉన్నదో దాన్ని వక్రీకరించి మిగతా వాళ్ళు ప్రచారం చేయడము, లేదా మిస్కమ్యూనికేషన్ అంటారు, అంటే తప్పుగా మీరు మాట్లాడినటువంటి మాటలు ప్రచారం అవుతూ ఉండడం, ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బందులను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రయాణం చేయడం వల్ల మనకేం ఫలితం రాదు అని తెలిసినప్పటికీ ప్రయాణించవలసి వస్తుంది. శారీరక శ్రమ, డబ్బు ఖర్చు, కాలం వృధాగా పోవడం లాంటివి ఈ వారంలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంతేకాక ఎవరికైనా ఒక మాటని బలంగా ఇద్దామనుకుంటే ఆ శక్తి సరిపోదు. పలానా ఈ పనిలో నీకు నేను సహాయం చేస్తాను అని నిక్కర్షగా చెప్పలేకపోతాం. ఒకళ్ళు వెనకాల నిలబడాలి అని ప్రయత్నం చేయలేకపోతాం. ఎందుకంటే మీకు ఉండేటువంటి ఒడిదుడుకులతో కూడా ఉన్నటువంటి ఈ టైట్ షెడ్యూల్ ఏదైతే ఉన్నదో అనుకోని విధంగా ఏదో ఒక పని వస్తూ ఉంటుంది. ఇవాళ మనం వీరి వెనకాల వెళదాం, వీళ్ళకి సహాయం చేద్దామని మనసులో ఉంటుంది. కానీ తీరా ఆ సమయం వచ్చేసరికి ఏదో ఒక పని మీరు చేయవలసి రావడము, ఇంకా ముఖ్యమైనటువంటి పనులు తగలడము, అందువల్ల నువ్వు ఇలాగే చెప్తావు, మాకు ఫలానా దానికి నిలబడతానని, కానీ రావు అనేటువంటి ఒక అపవాదం అది బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేషరాశి వారు ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి ఈ వారంలో ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. గమనించండి, గురువు 2వ స్థానమందు యోగిస్తున్నారు, శనేశ్వరుడు లాభస్థానమందు, రాహు దశమ కేంద్రమందు, 6వ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు, 6వ స్థానమందు బుధుడు యోగిస్తున్నారు, చంద్రుడు యోగిస్తున్నారు 1వ స్థానమందు, అలాగే శుక్రుడు 5వ స్థానమందు యోగిస్తున్నారు. 7 గ్రహాలు గోచార రీత్యా 7 గ్రహాలు యోగించడం అనేటువంటిది సాధారణమైన విషయం కాదు. అయితే ఇప్పటికే చాలా సార్లు మనం చెప్పుకున్నాం. ఇంకా కొంతమంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు, ఏమంటే ఇన్ని గ్రహాలు గోచారంలో యోగిస్తూ ఉన్నా ఫలితం మాకు రావట్లా. ఎందుకంటే గోచారంలో ఉన్న 9 గ్రహాల్లో 7 గ్రహాలు యోగించడం వల్ల అసలు వారు ఏదనుకుంటే అది అవ్వాలి, ఏది ముట్టుకుంటే ఆ పనల్లా కంప్లీట్ అవ్వాలి. ఉన్నత స్థాయిలో ఉద్యోగము, ప్రమోషన్లు రావడము, స్థిరత్వం రావడము, ఉద్యోగం లభించడము, శుభ కార్యక్రమాలు జరగడము, వివాహము, సంతానము, ఇటువంటివి
కుటుంబ పరిస్థితులు బాగుండడము, ఆర్థిక పరిస్థితులు అభివృద్ధిలో ఉండడం ఇత్యాది మొదలుకొని అనేక రకాలైనటువంటి పాజిటివిటీలు ఈ వృషభ రాశి వారిలో ఉండాలి. అయితే ఇన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్న అంత ఫలితం రావట్లేదు అంటే మరలా ఇంకొకసారి చెప్తున్నాను, దశాంతర దశలు బాగాట్లేదేమో చూసుకోవాలి. జాతకంలో జరిగేటువంటి దశలు బాగా లేకపోతే వృషభ రాశి వారికి 7 గ్రహాలు యోగిస్తూ ఉన్న తత్ఫలితం అనేటువంటిది అంత తొందరగా రాదు. కాబట్టి గోచార రీత్యా 90% గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి ప్రస్తుతంలో ఏకైక రాశి వృషభ రాశి. 7 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అందువల్ల ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థికంగా అన్నిటి పరంగా కూడా వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ వారంలో కూడా అవే రకమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే కుజుడి యొక్క మార్పు, బుధుని యొక్క మార్పు జరిగినది కాబట్టి మరింత అభివృద్ధిలో ఈ రాశి వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది అని మరీ చెప్పడం జరుగుతూ ఉన్నది. మీరు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు లేదా ఇన్ని గ్రహాల తాలూకు శుభ ఫలితాలని శీఘ్రగతిన పొందడానికి ఏదైనా విఘ్నాలు ఉన్నట్టయితే విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితమే గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాశ్యాధిపతి బుధుడు, చతుర్థ స్థానమందు శుక్రుడు, అలాగే చంద్రుడు, ఈ 3 గ్రహాలు కూడా అనుకూలించేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. ప్రధానంగా ఈ రాశి వారికి జన్మగురుని యొక్క దోషము, అర్ధాష్టమ రవి యొక్క దోషము, అలాగే ప్రత్యేకించి మొన్నటి వరకు అర్ధాష్టమ కుజుడు ఉన్నారు, ఇప్పుడు ఆ దోషం కొంత తొలగిపోయినది. కాబట్టి కొంత ఉపశమనాన్ని కూడా ఈ వారంలో పొందవచ్చు. ఎందుకు? ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. మరొక్క రోజు పోతే అంటే ఈ వారం తర్వాత కొన్ని రోజులు పోతే 18వ తారీఖు దగ్గర నుండి గురుని యొక్క వక్రగతి వల్ల, అతిచారం వల్ల మంచి ఫలితాలను కూడా పొందబోతున్నారు. కాబట్టి ఒక 2 వారాల పాటు ఊపిక పట్టాలి. ఉద్యోగ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే ఓకే, పలానా 2 వారాల పాటు గ్రహస్థితి మనకు బాగాలేదు, 2 వారాలు పోతే గురుబలం వస్తోంది కాబట్టి అప్పటికి సద్దు మణుగుతుంది అనేటువంటి ధోరణిలో ఈ రాశి వారు ముందుకు వెళ్ళాలి. అలాగే ఆ పాజిటివ్ సైన్స్ కనబడతాయి. ముఖ్యంగా ఈ వారం దగ్గర నుండే కొంత శుభ సూచికాలు అంటారు. అంటే ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ ఏదో ఒకటి మనకి మంచి జరగబోతోంది భవిష్యత్తులో అనేటువంటి దానికి శుభ సూచికలు కూడా ప్రారంభమవుతాయి. కాబట్టి మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి మెరుగుపడుతూ ఉన్నది. రానున్నటువంటి కాలంలో ఈ అర్ధాష్టమ రవి యొక్క దోషం కూడా పోతుంది. అప్పుడు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గిపోతుందో గ్రహాలు అనుకూలంగా లేకపోయినా ఏమవదు. ఇవే ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి అది పూర్తిగా పోతుంది. కాబట్టి ఈ వారం దగ్గర నుండి క్రమేపీ మిథున రాశి వారిలో కొంత ఎదుగుదల కనబడుతుంది, ఆత్మస్థైర్యం కనబడుతుంది, విచక్షణ కనబడుతుంది, ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎదుటి వారి మీద ఆధారపడాలి అనేటువంటి మనస్తత్వం తగ్గుతూ ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీలు బిల్డ్ అవుతూ ఉంటాయి. ఏదైనా మోటివేషన్ దొరుకుతుంది, పలానా వాళ్ళని మన ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అనేటువంటి దృక్కోణం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మార్పు వస్తోంది. మిథున రాశి వారి గ్రహస్థితి మెరుగుపడుతుంది. అన్ని విధాలుగా కూడా గ్రహస్థితి బాగుంటుంది. ప్రత్యేకించి పరమేశ్వరుడి యొక్క పాదాలు పట్టుకోవాలి. ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. తృతీయ స్థానమందు రవి యోగిస్తున్నారు, చతుర్థ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క బలం కీలకంగా మారినది ఈ వారంలో. ప్రత్యేకించి దశమంలో చంద్రుడు. దశమస్తో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. ముఖ్యంగా వ్యాధులేవి గనక లేకపోతే ఆ చంద్రుడు దశమ స్థానంలో ఏ పని ప్రారంభించినా పూర్తి చేయగలిగేటువంటి శక్తినిస్తారు. అందున ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో ఈ రవి తృతీయ స్థానంలో ఉండడం, ఆరోగ్యం నిత్య సంతోష అన్నారు. చతుర్థ స్థానమందు బుధుడు వాహనకారకుడు. అలాగే ఈ రాశికి ప్రత్యేకమైనటువంటి గ్రహం బుధుడు యోగిస్తూ ఉండడం వల్ల కూడా అటు విద్య, ఉద్యోగము, వ్యాపారము, బుధుడు వ్యాపారకారకుడు, అటువంటి విషయాలన్నీ చాలా చక్కగా ముందుకు సాగడానికి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి ఈ 3 గ్రహాల తాలూకు అనుకూలతలతోటి చాలా వరకు కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. ముఖ్యంగా ధైర్యం లభిస్తూ ఉంటుంది, దృఢ సంకల్పం ఉంటుంది, మనోనిబ్బరం ఉంటుంది. ఏది జరిగినా కూడా బాధపడకూడదు అనేటువంటి సంకల్పం ఉంటుంది. అలాగే ప్రయత్నం చేస్తారు.
ప్రత్యేకించి ఈ రాశి వారు, కర్కాటక రాశి వారు ప్రయత్నం చేస్తారు. అష్టమంలో ఉండేటువంటి రాహుగ్రహం కానీ, లేకపోతేనేమో అర్ధాష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కానీ భయానికి కారకులు. భయపెడతారు మానసికంగా. ఏదైనా చిన్నది వచ్చిందంటే అయ్య బాబు ఇదేదో అయిపోతుందేమో అని భయం వేస్తుంది. ఏదైనా ఓ రూపాయి పోయిందంటే అయ్య బాబు ఇలా పోతుందేమో అని భయం వేస్తుంది. అంటే చిన్న చిన్న విషయాలకి అతిగా స్పందించి భయపడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఈ భయాలు అనేటువంటిది కొంచెం తగ్గించుకోవాలి. మానసికమైనటువంటి భయం అనేటువంటి దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనోధైర్యాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి కర్కాటక రాశి వారు. ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ప్రత్యేకించి వ్యయస్థానమందు గురుడు కూడా కొంత లేజీ, అంటే బద్ధకానికి కారణమవుతారు. అష్టమ రాహువు, వ్యయంలో గురువు, అర్ధాష్టమ కుజుడు ఉన్నప్పుడు విషపూరితమైనటువంటి పురుగులు, జంతువులు, కీటకాలు, క్రిములు ఇటువంటి వాటి వల్ల కొంత ఇబ్బంది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ విషయంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పాకే జంతువులు, ఎగిరే జంతువులు, దోమల దగ్గర నుండి, ఈగల దగ్గర నుండి ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఇరిటేషన్ తీసుకొస్తాయి. అటువంటి వాటి నుండి జాగ్రత్త పడాలి. ప్రత్యేకించి ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన, ప్రత్యేకించి సప్తశ్లోకి దుర్గా అనేటువంటి ఒక స్తోత్రం ఉన్నది. దాన్ని దుర్గా సప్తశ్లోకి అంటారు. అది ప్రత్యేకించి రోజు చదవగలిగితే కర్కాటక రాశి వారి గ్రహస్థితి మెరుగుపడుతుంది. ఈ వారంలో ఈ రాశి వారికి అనుకూలించేటువంటి రోజులు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, కుజుడు యోగిస్తున్నారు, గురుడు యోగిస్తున్నారు, చంద్రబలం ఉన్నది. అంటే ప్రధానంగా యోగించవలసినటువంటి గ్రహాలు యోగిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సందర్భంలో అష్టమ శనేశ్వరుడు అనేటువంటి బాధ ఒకటే ఉన్నది. అయితే శనేశ్వరుడు అష్టమంలో పెట్టేటువంటి బాధని తృతీయంలో ఉండే కుజుడు తీసేస్తాడు. తృతీయ స్థానమందు కుజుడు ఉపజయ స్థానమందు, అది సహజైన పదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అని అన్నాడు. అంటే అటు వంశపారంపర్యంగా మనకి ఏదైనా సమస్యలు వచ్చినా, సిబ్లింగ్స్ తోటి అంటే అన్నదమ్ములతోటి, అక్కచెల్లెలతోటి, సోదరులు వీళ్ళతో ఏ సమస్య వచ్చినా చిటికలో పరిష్కరించేస్తారు కుజుడు. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు, లిటిగేషన్లో ఇరుక్కుపోయి అనేక రకాల కోర్టు కేసుల్లో చిక్కుకున్నటువంటి భూములు సైతము వీరు విడిపించుకోగలుగుతారు. భూలాభము అనేటువంటిది సింహరాశి వారికి ఉన్నది. కొత్త భూములు కొనుగోలు చేయడము, లేదా ఉన్న భూముల అమ్మకాలు చేయగలుగుకోవడము, ఇటువంటి భూపరమైనటువంటి క్రయ విక్రయాలన్నీ చక్కగా సాగుతాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి ప్రగతి ఉంటుంది. ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. అంటే ఇష్టమైనటువంటి పనులన్నీ చేయగలుగుతారు, ఆనందంగా చేయగలుగుతారు. ప్రత్యేకించి చాలా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. అంటే గతంలో ఏదైనా మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటే తిండికి సంబంధించి, డబ్బుకి సంబంధించి, మాట్లాడడానికి సంబంధించి, ఇప్పుడు అటువంటివి ఏముండవు. వాక్ స్వాతంత్రము, ఐశ్వర్యము, డబ్బు స్వాతంత్రము, అలాగే తిండికి సంబంధించిన స్వాతంత్రం అన్నీ కూడా సింహరాశి వారికి లభిస్తాయి. కాబట్టి చాలా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. మరీ ముఖ్యంగా మానసికంగా అలిసిపోయినటువంటి వారికి స్వస్థత చేకూరుతుంది. ప్రత్యేకించి ఉద్యోగంలో కానీ, చదువులో కానీ, వ్యాపారంలో కానీ ఏమైనా ఒడిదుడుకులు ఉంటే వాటన్నిటినీ కూడా తగ్గుముఖం పట్టించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. మరీ ముఖ్యంగా ధైర్యాన్ని ఇస్తుంది. అమ్మో గతంలో మనం ఇదేదో పెద్ద వ్యాధను భయపడ్డాము, పెద్ద మనకి అనారోగ్య సమస్యలేమో అని భయపడ్డాము, పోన్లే అంత భయం అక్కర్లేదు, ఇది చిన్నదే, దీంతో పోతుంది అనేటువంటి విధంగా ఏదో ఒక ఉపద్రవం తప్పింది అనేటువంటి సూచనలు ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఉపశమనము అనేటువంటి మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి సింహరాశి వారి యొక్క స్థితిగతుల్లో. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయండి, అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. ఈ వారంలో మంచి ఫలితాలు సాధించడానికి ఎక్కువగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని మాత్రం చదవడం మర్చిపోకండి. ప్రతిరోజు ప్రదోష కాలంలో సాయంత్రం పూట చీకటి పడుతూ ఉన్నప్పుడు చదవాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి శుక్రుని యొక్క బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, రాహు బలం ఉన్నది, చంద్ర బలం ఉన్నది. అంటే ప్రధానంగా 4 గ్రహాల తాలూకు అనుకూలతలు ఈ కన్యారాశి వారిలో ఉన్నాయి. ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల కొంత ప్రత్యేకమైనటువంటి శక్తి వస్తుంది. ఉదాహరణకి శుక్రుడు కానీ, బుధుడు కానీ, ఆ 2 గ్రహాలు యోగించడం వల్ల ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత, ధైర్యము, ఏదైనా ఒకటి మనం సాహసం చెయ్యాలి అనేటువంటి దృక్పథం పెరుగుతుంది. గతంలో అబ్బో మనం ఎందుకులే, మనంత కష్టపడలేము, ఏదో మనకి సాగుతుంది, ఇది అంతా మన కంఫర్ట్ జోన్ కదా, మనం దీన్ని దాటి బయటికి వెళితే మనకి ఎటువంటి లభిస్తుందో లేదో,
మనకి ఉద్యోగంలో కంఫర్ట్స్ బాగున్నాయి, రిస్క్ చేసి బయటికి వెళ్ళడం ఎందుకు, వ్యాపారంలో రిస్క్ చేయడం ఎందుకు అనేటువంటి ధోరణి నుండి ఎస్ మనం చేయగలం, ఇది చేస్తే మనకి భవిష్యత్తు ఉంటుంది, ఏదైనా మనం సాధించాలి అంటే రిస్క్ చేయాలి అనేటువంటి సాహసోపేతమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా కన్యా రాశి వారిలో స్పోర్టివ్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది. ఇదివరకు ఏదైనా ఒకటి వాళ్ళు ఏదైనా ఒకటి లూజ్ అయితే లేదా ఓడిపోతే చాలా ప్రతిష్టాత్మకంగా ఫీల్ అయ్యి, ఇప్పుడు పోన్లే ఎన్నో పోయే ఇది పెద్ద లెక్క అన్నట్టుగా మాట్లాడతారు. అంటే మెచ్యూరిటీ మాటల్లో కానీ చేతల్లో కానీ పెద్దరికం అనేటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారి యొక్క మైండ్ సెట్ని మారుస్తూ ఉంటాయి ఈ శుక్ర బుధులు ఎప్పుడూనో. బుధుడు లౌకికమైనటువంటి గ్రహం, వారిద్దరికి పరివర్తన అంటే ఒకరింట్లో ఒకరు, శుక్రుడింట్లో బుధుడు, బుధుడింట్లో శుక్రుడు, ఈ రకమైనటువంటి గోచార పరివర్తన వల్ల కూడా మార్పు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇది గమనించవచ్చు. ఉద్యోగ వ్యాపార రంగాల్లో గ్రహగతులు బాగున్నాయి, ఆర్థిక అభివృద్ధి ఉంటుంది, కుటుంబపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ప్రత్యేకించి గౌరవం పెరిగేటువంటి పనులే చేయగలుగుతారు, ఇది ఒక మంచి విషయము. గతంలో 10 మంది ఏదో ఒక రకంగా తిడుతూ ఉండేటువంటి వాళ్ళకి ఇది కొంత ఉపశమనంగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై జన్మ రవి యొక్క దోషం ఇది ఎక్కువ నీరసాన్ని కలగజేస్తుంది, విటమిన్ డి డెఫిషియన్సీని కలగజేస్తుంది. అందువల్ల ఆదిత్య హృదయం చదవండి, ఎండలో తిరగండి ఎక్కువగాను. కన్యారాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి తులారాశి. తులారాశి వారికి గురుడు భాగ్యస్థానమందు యోగిస్తున్నారు. అలాగే చంద్రుని యొక్క బలం ఉన్నది, శనేశ్వరుడు షష్ఠ భావమందు ఉన్నారు. ఈ 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అయితే వ్యయమందు రవి బుధులు, జన్మమందు కుజబుధులు, వ్యయమందు రవి శుక్రులు, జన్మమందు కుజబుధులు. ఇక్కడ గమనించండి, ద్విగ్రహ యోగాలు, 2 గ్రహాలు చొప్పున 12, 1 స్థానాల్లో గ్రహాలు ఏడిపిస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానమందు రవి ఖర్చును సూచిస్తారు. అలాగే మీకోసం మీరు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా ఇతరుల కోసం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి స్థితిగతులను సూచిస్తారు. అలాగే కుజుడు అతి కోపానికి కారణమవుతారు, ఎక్కువ రియాక్ట్ అయిపోతారు, ఓవర్ రియాక్షన్ అంటారు, అతిగా స్పందించడం. అతిగా స్పందించడం అనేటువంటిది తులారాశి వారికి ఇప్పుడు స్వాభావికంగా ఉన్నటువంటి జబ్బుగా మారుతుంది. అంటే అతి బాధ, అతి కోపం, అతి సంతోషం, ఎందుకింత ఫ్రస్ట్రేషను, ఎందుకింత రియాక్ట్ అవుతున్నారు అనేటువంటిది వారికే తెలియదు. ఎందుకంటే మనస్తత్వంలో మార్పు వస్తుంది. ఎప్పుడు నడిచేటువంటి మార్గంలో నడవకుండా చాలా వేరే మార్గాల్లో నడుస్తూ ఉంటారు. గమనించండి, ఈ కుజబుధుల యొక్క తీరు అగ్రెసివ్నెస్ ఇస్తుంది. గతంలో చాలా సాత్వికంగా ప్రవర్తించేటువంటి తులారాశి వారు చాలా అగ్రెసివ్గా ఉంటారు. చేస్తావా చేయవా పన్ను, గతంలో బాబు చెయ్యి బాబు ఈ పన్ను చేయకపోతే ఇంకెవరు చేయలేరురా అని బతిమాలేటువంటి ధోరణి. నువ్వు చేస్తావా చేయలేవా, నువ్వు చేయకపోతే ఇంకోటి చేయించుకుంటావు, ఆ రకమైనటువంటి ధోరణి వస్తుంది. అంటే అజమాయిషి, ఒక రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీస్ను కూడా ఈ గ్రహస్థితి పెంచుతుంది. అలాగే డబ్బుకి వెనకాడేటువంటి తత్వం ఉండదు. ఇంకా ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఈ పనిలాగే జరగాలి అనేటువంటి మొండి పట్టుదల, ఈ రకమైనటువంటి ధోరణికి కూడా తులారాశి వారికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రత్యేకించి తనదైనటువంటి మార్క్ అంటే ఒక శైలిని వీరు కోరుకుంటారు. మనల్ని ఇలా గుర్తించాలి, ఇలా చేస్తే మనం చేసామనే గుర్తుపడతారు, ఇలాగే చెయ్యాలి, ఈ వస్తువు ఇక్కడ పాడేసామంటే పలానా వాడే పాడేసి ఉంటాడని తెలుస్తుంది, అందుకని అది గుర్తు అన్నమాట. అలా ఏంటంటే మీదైనటువంటి శైలి అనేటువంటిది అందరికీ తెలియడానికి అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, మిగతా అన్ని విషయాల్లో. కాబట్టి ఇలా తమ శైలికి భిన్నంగా మారేటువంటి తులారాశి వారి యొక్క ప్రవర్తన, ఓవర్గా రియాక్ట్ అయ్యేటువంటి విషయాలు ఈ వారంలో ఉన్నాయి. వాటి పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోండి, మిగతా అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించడం కోసమై ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండండి. మంగళవారం నాడు వదిలిపెట్టకుండా సుబ్రహ్మణ్య దేవాలయానికి వెళ్ళి సర్పసూక్తంతో అభిషేకం చేయించుకోండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యస్థంగానే ఉన్నది. లాభస్థానముందు రవి శుక్రులు యోగించడం అదృష్టం, చంద్రుని యొక్క బలం ఉండడం కూడా అదృష్టం. 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే అష్టమంలో గురుడు, వ్యయస్థానమందు కుజబుధులు, ఇది ప్రధానమైనటువంటి సమస్య. వ్యయంలో కుజబుధులు ఎప్పుడైతే ఉంటారో
మొండి పట్టుదల వల్ల అకారణమైనటువంటి కోపము, ఈర్ష, అసూయ అనేటువంటి వాటి ద్వారా పక్కవాడికి ఏదో చేద్దామనుకునేటువంటి ధోరణిలో మీకు మీరుగానే ఇబ్బంది పడేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కోపంలో, ఫ్రస్ట్రేషన్లో ఎవరి మీదకి కూడా యుద్ధానికి వెళ్ళకూడదు. చాలా శాంతంగా ఆలోచించాలి. ఓకే, ఇతను మనల్ని దెబ్బ కొట్టాడు కదా, మనం ఇంకొక దెబ్బ వేయడానికి అనుకూలమైనటువంటి సమయం కోసం వెతకాలి. సమయానుకూలత కోసం వెతికితే రవి శుక్రులు హెల్ప్ చేస్తారు. రవి లాభస్థానంలోనూ శుక్రుడు లాభస్థానంలో ఉండి మీకు సహాయం చేస్తారు. అంటే ఏంటి, మీకు శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్టు మీరు ఎవరినైతే ఎదిరించాలనుకున్నారో వారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరినీ కూడగట్టుకోగలుగుతారు. కాబట్టి ఇక్కడ సహనము అనేటువంటిది ముఖ్యము. సహనాన్ని కోల్పోకూడదు. వృశ్చిక రాశి వారు ఈ వారంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి, తన కోపమే తన శత్రువు. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉన్నది. ప్రాంతం యొక్క మార్పు, నివాస స్థల మార్పు లేదా మరి ఇతరత్ర మార్పులకి, ప్రయాణానికి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. నిద్ర పట్టదు. ప్రధానంగా వృశ్చిక రాశి వారిని గుర్తుపెట్టుకోండి, నిద్రపోయేటువంటి సమయం చాలా తక్కువ. కావాలంటే రికార్డు చేసుకోండి, ఈ వారం చివరిలో ఎన్ని గంటలు నిద్రపోయామంటే గత వారాలతో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకు నిద్రపోరు? ఏదో ఒక భయం లేదా ఏదో ఒక యాంగ్జైటీ, ఇలా మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అతి ఆలోచనలు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి సాధారణంగా ఉండే విషయాలు. అయితే పంచమ స్థానంలో శని ఉన్నారు. కార్యహానిర్ మనస్తాపహ. ముఖ్యంగా మన పని అవ్వలేదు అనేటువంటి బాధ ఉండదు. మనకి పని అవ్వలేదు, మరి మనలాంటి పని వాడికి అయిపోయింది అనేటువంటి తొందర. వాడికి అయింది కాబట్టి మనకు కూడా అవ్వాలి అనేటువంటి కొంచెం చిన్నపిల్లల ధోరణి కూడా ఈ వృశ్చిక రాశి వారిలో చూడొచ్చు. ఏదైనా ఈ వారం ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా మీకు కనబడుతూ ఉంటాయి. ఈ వారంలో ఈ రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ముఖ్యంగా లాభమందు బుధకుజులు యోగిస్తూ ఉన్నారు, దశమందు రవి యోగిస్తూ ఉన్నారు, సప్తమంలో గురుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది. అంటే మెజారిటీ ఆఫ్ ప్లానెట్స్ అన్ని కూడా ధనురాశి వారికి అనుకూలంగానే ఉన్నాయి. ఎప్పుడైతే గ్రహస్థితి ధనురాశి వారికి 5 గ్రహాలు ఫేవర్గా ఉంటాయో గురుడు ఆర్థికంగా కాపాడుతాడు. రవి ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ, అంటే వృత్తి, మనం ఏదైతే సంపాదన మార్గాలు ఉన్నాయో వాటిల్లో డౌన్ అయిపోకుండా, చేస్తున్న ఉద్యోగం పోకుండా, ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ ఇచ్చో లేదా ఇంకో ఉద్యోగాన్ని ఇచ్చో ఇలా వృత్తిపరంగా కాపాడుతాడు. లాభస్థానమందు ఉన్న కుజబుధులిద్దరూ కూడా స్నేహ బాంధవ్యాలు, సంబంధ బాంధవ్యాలు, అంటే మీకుండే రిలేషన్స్, ఈ వైవాహిక జీవితం దగ్గర నుండి, ఫ్యామిలీ దగ్గర నుండి, ఫ్రెండ్స్ దగ్గర నుండి, దూరపు చుట్టాల వరకు, అంటే ప్రతి ఒక్కళ్ళు మీకోసం పనిచేస్తారు. మీకు ఏదైనా మంచి చేసేటువంటి ధోరణిలో వాళ్ళు ఉంటారు. ఈ రిలేషన్షిప్కి ఈ 2 గ్రహాలు పనిచేస్తూ ఉంటాయి. చంద్రుడు మనఃప్రశాంతతను ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా వారం ప్రారంభంలో కొంత అలజడితోటి కూడి ఉన్నటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మధ్యలోకి, వారం చివరిలోకి వెళ్లే కొద్దీ మనసు కొంచెం స్వస్థత చెందుతూ ఉంటుంది. అంటే ఆ పనులన్నీ కూడా అలా పూర్తి అవుతూ ఉంటాయి. ఫస్ట్లో భయపడ్డటువంటి పరిస్థితుల్లో తర్వాత ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఇంకో విషయం ఏంటి అంటే, ప్రత్యేకించి ఈ గ్రహాలన్నీ కూడా మీ ఉన్నతి కోసమనే అవకాశాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఈ టైంలో వచ్చేటువంటి థాట్స్ చాలా మంచివి. అంటే మనం ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం, ఇంకొక స్టెప్ పైకి ఎక్కడానికి ఇది చేస్తే బాగుంటుందేమో అనేటువంటి థాట్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగానే ముందుకెళ్ళొచ్చు. వెళితే ఆ ముందుకెళ్ళేటువంటి ధోరణిలో మీకు ఈ గ్రహాలన్నీ కూడా కలిసి వస్తాయి. అన్నీ కూడా అనుకూలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, గతంలో ఏర్పడ్డటువంటి ఒడిదుడుకులు లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయేమో అనేటువంటి భయం ఉన్న మాట వాస్తవమే. దశమంలో శుక్రుడు ఉన్నారు, కానీ భయపడకుండా ముందడుగు వేయాలి. వేస్తే ధనురాశి వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా కానీ, ముఖ్యంగా దేశాంతరవాసం చేస్తూ ఉండేటువంటి వారికి కూడా ఇది మంచి సమయము. కాబట్టి ధనురాశి వారి గ్రహస్థితి బాగున్నది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసం ఎక్కువగా ఈ రాశి వారు లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి 2వ స్థానమందు రాహువు, అలాగే చంద్రుడు వారం ప్రారంభంలో ఈ 2 గ్రహాల తాలూకు శుభ ఫలితాలే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. శనేశ్వరుడు 3య స్థానమందు వక్రించి ఉన్న శుభ ఫలితాలు సగం మాత్రమే గోచరిస్తున్నాయి. షష్టగురుడు, అలాగే 9వ స్థానమందు రవి శుక్రులు, దశమంలో కుజబుద్ధులు, ఇలా ప్రతికూలించేటువంటి గ్రహాలు ఏమీ లేవు. ఈ గ్రహాలన్నీ కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మకర రాశి వారికి ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా మధ్యస్థంగానే సాగుతూ ఉంటాయి. ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండవు, అలానే విపరీతంగా లాభించినటువంటి పరిస్థితులు ఉండవు. ఉదాహరణకి ఏదైనా ఉదయం ఒక రోజున ప్రారంభం చేస్తే సాయంత్రానికి ఏదైనా ఒక మంచి రిజల్ట్ తోనే వీరు ఎండ చేయడం జరుగుతుంది, కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రత్యేకించి వారం ప్రారంభంలో ఆది, సోమ, మంగళవారాల్లో గ్రహస్థితులు అయితే అనుకూలంగా ఉన్నాయి. ఏదైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈ 3 రోజులు చాలా మంచివి. తప్పితే బుధ, గురువారాల్లో కొంత ఫ్యామిలీ పరంగా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. బుధవారం, గురువారం ఫ్యామిలీ గురించి, ఫ్రెండ్స్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు, లేదా బంధువర్గంతో టైం స్పెండ్ చేస్తారు, లేదు బంధువర్గం గురించి ఆలోచన చేస్తారు. ఇక శుక్ర, శనివారాల్లో వీకెండ్ దగ్గరికి వచ్చేసరికి, అంటే వారం చివరి దగ్గరికి వచ్చేసరికి కొంత ఆర్థిక పరమైనటువంటి చర్చ నడుస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా మనం కొనుగోలు చేసేటువంటి వాటి గురించో, భూములు, వాహనాలు, బంగారము, లగ్జరీ వస్తువులు, లేదా ఏదైనా విలాసవంతమైనటువంటి వాటికి సంబంధించినటువంటి కొనుగోలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు, ఇటువంటి వాటి గురించి ఎక్కువ వీరు సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. కాబట్టి వారం మొత్తము కూడా ఆక్యుపైడ్గానే ఉంటారు. ఎక్కడ ఖాళీగా వృధాగా సమయాన్ని పాడు చేసేటువంటి పరిస్థితులు లేవు. మీ పనిలో మీరు ఉంటారు. ఈ గ్రహస్థితి కూడా సానుకూలంగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ కొంచెం చూడండి, ఒక్కొక్క వాతావరణం ఉంటుంది. ఎండ ఉండదు, అలాని వర్షము ఉండదు, అలాని గాలి ఉండదు, స్తబ్దుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి వాతావరణమే మకర రాశి వారికి ఉన్నది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అంత అనుకూలతలు ఉండవు, అంత ప్రతికూలతలు ఉండవు, సానుకూలంగా సాగుతూ ఉంటుంది. ఇందులో మంచి ఫలితాలు సాధించడానికి ఈ రాశి వారు ప్రధానంగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. అష్టమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, అష్టమంలో రవి యొక్క సంచారం. అలాగే ఈ రాశి వారికి గురు బలం ఉన్నది, శుక్ర బలం ఉన్నది, చంద్ర బలం ఉన్నది. ఈ 3 ప్రధానమైనటువంటి బలాలు. అయితే రాహువు యొక్క స్థితి, ఏలినాటి శని యొక్క స్థితి, మిగతా గ్రహగతులన్నీ కొంచెం ప్రతికూలంగా ఉన్నవి. అయితే ఈ అనుకూలించేటువంటి గురు శుక్రులు ఇద్దరు కూడా, ఒకరు రాక్షసుల గురువు, ఒకరు దేవతల యొక్క గురువు. అంటే గురువు స్థాయిలో యోగిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఉభయ గురువుల యొక్క అనుగ్రహం ఉంటుందో వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాటగలుగుతారు. ఉదాహరణకి చూడండి, ఇంద్రుడు అంతటి వాడికి ఏదైనా కష్టం వస్తే బృహస్పతి దగ్గరికి వెళ్తాడు. అలాగా ఈ రాశి వారికి ఉన్నదల్లా గురు బలం. మీరు నమ్ముకున్నటువంటి గురువు ఎవరైతే ఉన్నారో వారు కాపాడుతూ ఉన్నారు. కాబట్టి మిగతా గ్రహాలు, ఉదాహరణకి అష్టమ రవి కానీ, మిగతా గ్రహస్థితులు కానీ, ఏలినాటి శని కానీ ఎంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా ఈ శుక్ర గురుల ముందు ఆ ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. ఉదాహరణకి ఏదైనా ఒక ఇబ్బంది వాటిల్లాలి అనుకోండి, దాని తీవ్రతను ఈ 2 గ్రహాలు తగ్గించేస్తాయి. కాబట్టి ఈ 2 గ్రహాల బలం ఉన్నంత వరకు కుంభరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గానే ఉంటాయి, అటు ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సామాజికంగా కానీ. అయితే ఏదైనా ఒక పని చెయ్యాలి అని తలుచుకున్నప్పుడు అది అనేక రకాలుగా మలుపులు తిరగచ్చు. ఉదాహరణకి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాలి, స్ట్రైట్ లైన్ మీద వెళదామని మీరు అనుకున్నారు, కానీ అదే అనేక రకాల రూపాంతరాలు తిరిగి చివరికి మిమ్మల్ని గమ్యానికి చేర్చచ్చు. ఇక్కడ మీకు ఓపిక, సహనం అనేటువంటిది ముఖ్యం. తదుపరి నమ్మకం అనేటువంటిది ముఖ్యం. ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్తాం కదా, సరే ఇవన్నీ కూడా పరీక్షలే, అయినా మనకి కొంత బలం ఉంది అని మిమ్మల్ని మీరు నమ్ముకుని ముందుకెళితే ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బాగున్నది. ఇది అన్నిటికీ అన్వయం అవుతుంది. ఉద్యోగము, ఒక ఇంటర్వ్యూతో అయిపోతుంది అనుకున్నాం, అనేక రకాల రౌండ్లు ఉంటాయి, చివరికి సాధించగలుగుతారు. అప్పటి వరకు ఓపిక కావాలి. అలాగే ఇది వ్యాపారంలో అన్వయం అవుతుంది, అన్ని విధాలుగానూ అన్వయం అవుతుంది. ఇదే రకమైనటువంటి గ్రహస్థితి. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఏది అంత ఈజీగా రాదు, కానీ అన్నీ వస్తాయి. అంత ఈజీగా రావు, చాలా కష్టపడాలి. ఈ సూత్రాన్ని కుంభరాశి వారు గుర్తుపెట్టుకుంటే ఈ వారంలో అన్ని గ్రహస్థితుల్ని మీరు గట్టెక్కినట్టు. ప్రధానంగా మీరు ఆరాధించవలసినటువంటి దైవము అమ్మవారు. అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ, దుర్గా సప్తశ్లోకి
అనేటువంటి స్తోత్రాన్ని కానీ, దుర్గా సప్తశతి చదివితే ఇక వాళ్ళంతా మంచిది. దేవీ ఖడ్గమాల కానీ, ఇలా ఏ రూపేణ అమ్మవారిని ఆరాధన చేసినా మంచిదే. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది. మనం గతంలో చెప్పుకున్నాం. ఈ రాశి వారికి అటు అష్టమంలో బుధుడు, అష్టమంలో కుజుడు, అర్ధాష్టమ గురువు, ఏలినాటి శని, వ్యయ రాహువు, సప్తమ రవి, సప్తమ శుక్ర, అంటే మొత్తం 9 గ్రహాలు కూడా కొంత ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులు. వారం ప్రారంభంలో వ్యయచంద్రుని యొక్క స్థితి ఉంటుంది. ఆది సోమవారాల్లో కొంత శారీరక శ్రమ ఉన్నప్పటికీ మంగళ బుధవారాలు కొంత మెరుగ్గా పనిచేస్తాయి. ఏదైనా ఈ వారంలో ముఖ్యమైన పనులుంటే మంగళవారం కానీ బుధవారం కానీ పెట్టుకోండి, అవి సజావుగా సాగుతాయి. అలాగే కొంత మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అయితే మీనరాశి వాళ్ళకి ఎందుకు ఇంత మనం జాగ్రత్తలు చెప్పవలసి వస్తుంది అంటే, కాన్షియస్గా ఉండట్లేదు చాలామంది. ఇప్పటికీ మీనరాశి వారు అకారణంగా ఉద్యోగాన్ని వదిలేస్తూ కొత్త ఉద్యోగం ఎప్పుడు వస్తుందంటే గురువు గారిని అడుగుతూ ఉన్నారు. మనం వార ఫలితాల్లో కానీ మాస ఫలితాల్లో కానీ చెప్పేది ఒకటే, ఈ గురుబలం వచ్చేంత వరకు, అక్టోబర్ 18 వచ్చేంత వరకు కూడా మీనరాశి వారికి పరిస్థితులు ఏమీ అంత సజావుగా లేవు. ఈ గ్రహాలు 9 ప్రతికూలంగా ఉంటున్నాయి. ఒక్కొక్కసారి అది ఇబ్బంది. 9 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే ఏమవుతుంది అంటే, ఒక గదిలో ఉన్న మీకు ఏదో ఒక దారి దొరకాలి కదా. ఒక కిటికీ అద్దమో, వెంటిలేటర్ అద్దమో, లేకపోతే కనీసం తలుపు కన్నంలోంచి చూడగలిగేటువంటి శక్తి అయినా ఉండాలి. ఎక్కడి నుండి మనకి అసలు బయటపడేటువంటి మార్గం లేకపోతే అష్టదిగ్బంధనం, అది ఈ గ్రహస్థితి. ఏ పని అవనివ్వదు. అలాంటి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది, శారీరక శ్రమ ఉంటూ ఉంటుంది, పడవలసినవన్నీ పడుతూ ఉంటాం, నిందారోపణలు కానీ ఇవి కానీ ఇవన్నీ కూడా. అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన రిజల్ట్ రాదు. అదృష్టం అన్నది చాలా తగ్గిపోతూ ఉంటుంది. ప్యూర్గా అసలు లక్ అన్న ఫ్యాక్టర్ ఉండదు. ఇలా అనేక రకాల ఇబ్బందులు